కళాశ్రీ ఆర్ట్ టెంపుల్లోనికి సుస్వాగతం. నేను మీ కేశవులు గురుస్వామి. ఈరోజు ఒక ముఖ్యమైన ముద్రను గురించి, అతి పవిత్రమైన ధనస్సు ఆకారం గురించి, ఒక మాట ఒక బాణం అనే తత్వాన్ని గురించి, జై హనుమ అనే తత్వాన్ని గురించి, జై శ్రీరామ అనే తత్వాన్ని గురించి ఈరోజు ఒక అత్యద్భుతమైన అగ్ని చిత్ర రాజాన్ని మీకు దర్శనం కలిగించాలని ప్రయత్నిస్తున్నాను. ఆ చిన్న ప్రయత్నంలో, చిన్న చిత్ర దర్శనంతో మీకందరికీ ఆయురారోగ్య భోగభాగ్యములు కలగాలని ఆ హనుమంతుడిని హరిద్రవర్ణ చిత్ర దర్శనంతో మీకు అందచేస్తున్నాను. మీ ఇంట ఉన్న దరిద్ర దోషములన్నీ పటాపంచలు కావాలి, దగ్ధం కావాలి. ముఖ్యంగా ఈరోజు అగ్ని చిత్రం అనేది ఎలా ఉంటుంది? పంచభూత సమ్మేళనంతో ఈ పసుపు, కుంకుమ, గంగాజలము, త్రివేణి సంగమముతో, అగ్ని తత్వముతో, ఈ తిల దర్శనముతో అన్నింటినీ మేళవించి ఒక చిత్రరాజంగా రూపుదిద్దుకోబోతుంది. ఆ హరిద్ర హనుమంతుడు దరిద్ర దోషాల్ని తొలగించేందుకు ఈరోజు మీకు అత్యద్భుతమైన ఆనందకరమైన రామ దర్శనం, ఆత్మ దర్శనం, రామ ధనుర్బాణములతో ఆ హనుమంతుడు మీకు అగుపించబోతున్నాడు. మీరింతవరకు చూడనటువంటి విచిత్రమైన ధనస్సు ఆకృతిలో అనేక తత్వములను మేళవించి ఆ చిత్ర దర్శనం, ఆ మనోదర్శనం, ఆ మనోదర్పణం నాకందితే, నా మనో సాధనతో సాధిస్తే, శోధిస్తే ఆ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు మీకు చిత్రించి చూపుతున్నాను. ఇదే శివకోణం. ఈ శివకోణంలోనే శివతత్వముతో హనుమ అనే తత్వము ఒదిగి ఉంది. ఆ ధనస్సు ఆకృతి మరి కాసేపట్లో రామబాణమై మీకు అతి తేజోవంతమైన అనేక రకములైన రామ బాణములు మరి కాసేపట్లో తన హృదయాన్ని చీల్చి ఆ హృదయ స్థానంలో రాముడు ఎలా ఉన్నాడు అని దర్శించుకుంటూ మనకు కూడా అత్యద్భుతమైన దర్శనము చేస్తూ ధనుర్బాణముల ఆ రామ దర్శనం ఎలా ఉందో మరి కాసేపట్లో అత్యద్భుతమైన చిత్రరాజంగా మీకు అగుపించబోతున్నాడు ఈ హరిద్ర హనుమంతుడు. ఈ అగ్ని చిత్ర దర్శనం అతి పవిత్రం, సర్వపాప హరణం. ఈ హరిద్ర చిత్ర దర్శనముతో మీకున్న దరిద్ర దోషములన్నీ దగ్ధం కావాలి. ఈ త్రికోణ తత్వమే శివకోణ తత్వము. ఆ శివాంశతోనే ఈ హనుమంతుడు ఆవిర్భవించాడు. ఈ శిరస్సు ఆ శ్రీరామ ధనస్సు. ఈ నామము తిరునామమై, జ్యోతిర్మయై, ఆ అస్త్రమై, రామ బాణమై ఇలా తిలకంగా ఇక్కడ తీర్చిదిద్దబడింది. అదేవిధంగా ఆయన నేత్రములు మూసినా తెరచిన అంతర్ముఖంగా రామ దర్శనమే ఆయన కళ్ళల్లో జ్యోతిర్మయంగా అగుపిస్తుంది. అటువంటి తత్వముతోనే ఆయన పెదవులు కూడా రామబాణమై రామ్ 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 అంటూ రామనామ స్మరణతో, ఆ ఏకైక మాటతో, ఏకైక బాణంతో, ఆ స్ఫూర్తితోనే ఇక్కడ ధనస్సు అగుపిస్తుంది. అదేవిధంగా ఆయన వక్షస్థలము అతి శక్తివంతమైన ధనస్సుగా మారి అతి
శక్తివంతమైన బాహుబలిగా ప్రదర్శిస్తూ తన శక్తిని తనకే తెలియకుండా ఆ శ్రీ హనుమంతుడు శ్రీరాముడితో ఇలా సాక్షాత్కరిస్తున్నాడు. పంచభూత తత్వములైన ధనస్సు ఆకృతితో ఆ శివ ధనస్సు అనే శిరస్సున దాల్చిన ఆ హనుమంతుడి కిరీటమే ఈ శివ ధనస్సు, రామధనస్సు. అదేవిధంగా ఆయన నేత్రములే రామనామ దర్శనముతో ధనస్సు ఆకృతితో ఉంది. ఆ పెదవులే రామ్ 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 అంటూ ఆ రామ ధనస్సునే ఆకృతిగా మార్చుకుంది. అదేవిధంగా మహాబాహుబలిగా ఆ హనుమంతుడు ఇక్కడ ధనస్సు ఆకృతితో అగుపిస్తున్నాడు. తన వక్షస్థలాన ఆ శ్రీరామ దర్శనం కలిగిస్తూ ఆయన అభయ ముద్రతో అందరికీ అభయాన్ని ఒసగుతూ ఆ హనుమంతుడు రామ దర్శనం మనకు కలిగిస్తూ ఆయురారోగ్య భోగభాగ్యములను అందచేస్తూ మీకందరికీ తన వాలముతో 7 జన్మల పాపములను ఆవలికి చుట్టి విసిరివేసే శక్తిగల వాలముతో ఆ సాక్షాత్కారం మనం ఈనాడు దర్శించుకుంటున్నాం. ఈ పంచభూత తత్వ ధనస్సు ఆకృతి గల ఈ హరిద్ర హనుమంతుడు మీకున్న దరిద్ర దోషములు, అజ్ఞాన అంధకారములు మీ ఇంట తొలగించి కనకదార పంట కురిపించాలని ఆ పంచభూత తత్వ హనుమంతుడిని కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమ. ఈ శివధనస్సు శిరస్సును దాల్చి నేత్రములే ధనస్సుగా మార్చి తన రామనామమే ఆయన ధనస్సు ఆకృతిగా పెదవులుగా మార్చుకొని బాహుబలిగా మారేందుకు ఆ ధనస్సుని తన బాహువులుగా మార్చుకొని తన ఆత్మలో సందర్శనం చేసుకుంటూ ఆ పరమాత్మ రామ తత్వాన్ని ధ్యానిస్తూ ఈ పంచభూత తత్వముతో హనుమంతుడు జయ హో శ్రీరామ జయ హో హనుమ అనే తత్వముతో ఆయన ఆ రామనామ జపముతో భవిష్యత్ బ్రహ్మగా వెలుగొందుతూ మనకందరికీ ఆయురారోగ్య భోగభాగ్యములను అందచేస్తూ మహాశక్తివంతమైన బలాన్ని, శక్తిని, తేజస్సుని, యశస్సుని అన్నింటినీ మీకు ఒసగాలని ఆ కరుణా కటాక్ష వీక్షణం మీ ఇంట ప్రసరించి అన్నింట విజయం కలగాలని జయ హో హనుమ, జయ హో శ్రీరామ, జయ హో హనుమ, జయ హో శ్రీరామ.